యా. సో ట్రెడిషనల్ రిలేషనల్ డేటాబేస్లో డేటా అనేది రోస్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. బట్ డేటా అనలిటికల్ పర్పస్ కోసం ఇది అంత ప్రిఫరబుల్ కాదన్నమాట రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆపరేషన్ ఇన్సర్ట్ ఆపరేషన్స్కి, అప్డేట్ ఆపరేషన్స్కి, సెలెక్ట్ ఆపరేషన్ వీటి కోసం మనం రిలేషనల్ డేటాబేస్ యూజ్ చేస్తాం అన్నమాట ఎక్కువ. అంటే SQL, Oracle ఇవి. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పవర్ పివోట్లో మనం ఏం డిస్కస్ చేసామంటే కార్డినాలిటీ అంటే టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనమాట. మనకి 1 to 1, 1 to many, many to 1, many to many. సో ఇది మనం డిస్కస్ చేసాం. ఓకే, అట్లా నిన్న మనం ఒక డేటా తీసుకొని రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తామని చెప్పేసి చూసాం. సో రిలేషన్షిప్ ఎందుకు మెయింటైన్ చేస్తామంటే 2 టేబుల్స్లో ఉన్న డేటాని ఒకేసారి చూడాలంటే ఆ 2 టేబుల్స్ మధ్యలో ఖచ్చితంగా రిలేషన్షిప్ ఉండాలి. అప్పుడు మాత్రం మనం 2 టేబుల్స్లో ఉన్న డేటాని ఒకేసారి చూడగలుగుతాం. ఓకే, సో ఇది అయిపోయింది. నన్ను ఇంతవరకు డిస్కస్ చేసాం. ఈరోజు ఏం చేస్తామంటే డాక్స్ గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ అనమాట. డాక్స్ అంటే ఏంటి, అసలు ఎలా రాస్తాం ఫార్ములా అని చెప్పేసి. సో పవర్ పివోట్లో మనం 2 యాక్టివిటీస్ చేస్తాం. ఒకటోసరికేమో డేటా మోడలింగ్ అంటే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం. ఇంకోటోసరికి డేటా ఎన్హాన్స్మెంట్ అనమాట, కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేయడం. ఆ కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే కోడ్ ఏంటంటే డాక్స్ అనమాట. ఓకే, సో నేను ఒక ఫ్రెష్గా డేటా లోడ్ చేస్తాను. ఓకే, ఒక పని చేస్తాను. చూడండి, మనకి అంత అలోపు ఒకటి చెప్తాను. ఎక్సెల్లో కూడా మనకి పవర్ క్వెరీ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఓపెన్ చేశాను ఇక్కడ. ఎక్సెల్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, చూడండి మన ఎక్సెల్లో పవర్ క్వెరీ ఎడిటర్, ఫస్ట్ పవర్ క్వెరీ ఎడిటర్ కదా. ఎక్సెల్లో ఎక్సెల్ 2016కి బిల్ట్ ఇన్ ఆల్రెడీ ఉంటుంది అనమాట పవర్ క్వెరీ. ఎలా అంటే డేటాలోకి వెళ్ళండి ఇక్కడ. సో ఇక్కడ గెట్ డేటా ఉంది కదా, గెట్ డేటా చూడండి, ఫ్రమ్ ఫైల్ ఎక్సెల్. మనకి వర్క్ బుక్ అంటే ఎక్సెల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఫ్రమ్ వర్క్ బుక్ స్టార్ట్ చేస్తున్నాను. సో శాంపుల్ సూపర్ స్టోర్ ఫైల్. చూడండి, మనకి పవర్ క్వెరీ ఎడిటర్లో ఎలా అయితే డేటా లోడ్ అవుతుందో సేమ్ ఫార్మాట్లో ఇక్కడ డేటా లోడ్ అవుతుంది అనమాట. చూడండి, సేమ్ అక్కడ మన పవర్ బిఐ డెస్క్టాప్లో ఎలా అయితే చూసాం ఆప్షన్స్, సేమ్ ఆప్షన్స్ ఇక్కడ వస్తున్నాయి చూడండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ టేబుల్ ఒకటే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి, లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా అని చెప్పేసి. సో మనకి ఈటీఎల్ యాక్టివిటీస్ చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ డేటా చేయాలి అంతే కదా. టీ అంటే ట్రాన్స్ఫర్మేషన్. సో పవర్ క్వెరీ ఓపెన్ అవ్వాలంటే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి కొత్త విండో ఓపెన్ అవుతుంది. చూడండి నేను ఎక్సెల్ ఓపెన్ చేశాను. చూడండి సేమ్ పవర్ క్వెరీ ఎడిటర్. మీరే పవర్ బిఐ డెస్క్టాప్లో ఎలా అయితే ఓపెన్ అయిందో కొత్త విండో, సేమ్ ఆప్షన్స్ అనమాట, పిన్ టు పిన్ సేమ్. ఎక్సెల్లో పవర్ బిఐ డెస్క్టాప్లో పవర్ క్వెరీ ఎడిటర్ అనేది పిన్ టు పిన్ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ. ఓకే, సో అంటే మీనింగ్ ఏంటంటే పవర్ బిఐ వచ్చింది కూడా బేస్ వచ్చేసరికి ఎక్సెల్ అనమాట. ఓకే, సో సేమ్ ఆప్షన్స్. ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలమ్ అన్న జస్ట్ చూసాం కదా ఓవర్ వ్యూ. ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్, యాడ్ కాలమ్ ఆప్షన్స్. సో ఇది ఎక్సెల్లో అనమాట ఇది. ఓకే, సో జస్ట్ ఓకే తీసేస్తాను, క్లోజ్ చేస్తున్నాను. ఎక్సెల్ పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ అయింది. ఓకే రైట్, సో డేటా తెచ్చుకుంటున్నాను మళ్ళీ. సో మనకు పవర్ క్వెరీలోకి వెళ్ళాలంటే ఇప్పుడు దాకా ఇది ఒక ఆప్షన్ చూసాం కదా, ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను ఇప్పుడు.
ఇది ఒక ఆప్షన్ మనం డైరెక్ట్ గా పవర్ క్వరీలోకి వెళ్ళాలంటే. ఈ ఆప్షన్ కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. డైరెక్ట్ గా ఇక్కడ గెట్ డేటా ఉంది కదా, ఈ గెట్ డేటా మీద క్లిక్ చేయండి. ఓకే, ఎక్సెల్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఇన్పుట్ ఎక్సెల్ సెలెక్ట్ చేశాను. శాంపుల్ సూపర్ స్టోర్ ఫైల్. చూడండి ఇందులో ఎక్సెల్ ఎలా అయితే ఓపెన్ అయిందో ఫస్ట్ నాకు ఓన్లీ అడ్రస్ టేబుల్ కావాలి. ఇక్కడ చూడండి లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా క్యాన్సిల్. సో మీకు ఈటీఎల్ యాక్టివిటీస్ ఏమీ అవసరం లేదు. మా ఇన్పుట్ డేటా పర్ఫెక్ట్ గా ఉంది అనుకున్నప్పుడు డైరెక్ట్ గా లోడ్ చేస్తే నెక్స్ట్ పవర్ పివోట్ లోకి వెళ్తాం మన డేటా. అట్లా కాదు ఏమైనా ఈటీఎల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తాం. ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే మనకి పవర్ క్వరీ ఎడిటర్ విండో ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి ఇది ఒక వే అనమాట. పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవ్వాలంటే, పవర్ క్వరీ విండో ఓపెన్ అవ్వాలంటే ఇది ఒక వే పవర్ క్వరీ ఎడిటర్. సో ఇక్కడ మనం ఈటీఎల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాం. ప్రస్తుతం నాకేం అవసరం లేదు ఈటీఎల్ యాక్టివిటీస్. నేను జస్ట్ డైరెక్ట్ గా క్లోజ్ చేస్తాను. అంటే నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అవుతున్నాను. లోడ్ చేస్తున్నాను డేటా. పవర్ పివోట్ లో లోడ్ చేస్తున్నాను డేటా. ఓకే, రైట్. సో డేటా అనేది ఇప్పుడు పవర్ పివోట్ లోకి వచ్చింది. మన పవర్ పివోట్ లో 2 యాక్టివిటీస్ చేస్తాం కదా. ఒకటి డేటా మోడలింగ్, ఇంకోటి ఎన్హాన్స్మెంట్. డేటా మోడలింగ్ వచ్చేసరికి ఇందులో చేస్తాం. అంటే మనం చూసాం కదా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం 2 టేబుల్స్ కి. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఒక టేబుల్ మాత్రమే ఉంది కాబట్టి రిలేషన్షిప్స్ ఏమి ఉండవు. 2 టేబుల్స్ ఉంటే మనం రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే మనం మెయింటైన్ చేయాలి అక్కడ ఇందులో ఈ మోడల్ వ్యూలో. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ రోజు దీని గురించి డేటా వ్యూ అనమాట. అంటే డేటా ఎన్హాన్స్మెంట్ ఇందులో చేస్తాం. సో ఇది మన రా డేటా. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఇది రా డేటా. కస్టమర్ ఏమన్నాడంటే సేల్స్ ఉంది, క్వాంటిటీ ఉంది. నాకు టోటల్ సేల్స్ కావాలి. ఇక్కడ ప్రతి కాలం దగ్గర టోటల్ సేల్స్, ప్రతి రో దగ్గర టోటల్ సేల్స్ ఎంతనే కావాలి. టోటల్ సేల్స్ అంటే ఎలా చేస్తాం, సేల్స్ మల్టిప్లై విత్ క్వాంటిటీ చేస్తే మనకి టోటల్ సేల్స్ వస్తుంది. ఆ కాలం ఇక్కడ క్రియేట్ చేయమండి. సింపుల్ అనమాట. సింపుల్ కండిషన్ చెప్తున్నాను రిక్వైర్మెంట్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్సెల్ అయితే సింపుల్ ఫార్ములా వేస్తాం. ఈక్వల్స్ టు అని చెప్పేసి సేల్స్ మల్టిప్లై విత్ క్వాంటిటీ వేస్తాం. అంతే కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి న్యూ కాలం అని చెప్పేసింది కదా, కొత్త కాలం క్రియేట్ చేయాలి. న్యూ కాలం ఇక్కడ ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మెజర్ కాలం అని చెప్పేసి. సో మెజర్ అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, మనం నెక్స్ట్ పవర్ పివోట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు క్లియర్ గా డిస్కస్ చేస్తాం. సో ప్రస్తుతానికి ఏంటంటే న్యూ కాలం మీద క్రియేట్ చేస్తున్నాను. న్యూ కాలం మీద క్లిక్ చేయగానే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది అనమాట, ఫార్ములా విండో. చూడండి, సో ఇక్కడ చూడండి కొత్త విండో, ఫార్ములా విండో ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం ఫార్ములా రాయాలి. సో ఫస్ట్ బై డిఫాల్ట్ కాలం అని వస్తుంది. మనం ఏదైనా కొత్త కాలం నేమ్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. కాలం నేమ్ ఏమి ఇద్దామంటే టోటల్ సేల్స్ ఇద్దాం. ఓకే, టోటల్ సేల్స్ ఫార్ములా ఏంటి, సేల్స్ మల్టిప్లై విత్ క్వాంటిటీ. సో సేల్స్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు కింద సజెషన్స్ వస్తాయి అన్నమాట. ఆర్డర్ సేల్స్, ఆర్డర్ టేబుల్లో ఉన్న సేల్స్. ఓకే, మల్టిప్లై విత్ క్వాంటిటీ, ఆర్డర్స్ టేబుల్లో ఉన్న క్వాంటిటీ. ఓకే, ఎంటర్ కొట్టేస్తున్నాను. చూడండి టోటల్ సేల్స్ అనే కొత్త కాలం క్రియేట్ అయింది 2 మల్టిప్లికేషన్తో. ఓకే, ఇట్లా ఇది సింపుల్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి అన్నాడు కస్టమర్, ఏమన్నా అంటే ఒక ఫ్లాగ్ పెట్టి అక్కడ, సో సేల్స్ కనుక ఇక్కడ ఇందులో సేల్స్ కనుక లెస్ దాన్ 500 ఉంటేనేమో లో అని పెట్టేసి, గ్రేటర్ దాన్ 500 ఉంటే హై అని పెట్టేసి అని చెప్పారు అనమాట. ఇక్కడ సేల్స్ అమౌంట్ బేస్ చేసుకొని మనకి టూ ఫ్లాగ్స్ రావాలన్నమాట. ఒకటి లో, ఇంకొకటి వచ్చేసరికి హై. ఎలా మనం అంటే ఇఫ్ కండిషన్ వేస్తాం అనమాట. ఇఫ్ కండిషన్ ఫార్ములా అంతే కదా. ఇఫ్ సేల్స్ లెస్ దాన్ 500 లో, సేల్స్ గ్రేటర్ దాన్ 500 హై, అట్లా పెట్టేస్తాం. చూడండి ఒక కొత్త కాలం క్రియేట్ చేస్తున్నాం మళ్ళీ, న్యూ కాలం. ఓకే, న్యూ కాలం మీద క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి కొత్త కాలం క్రియేట్ అవ్వలేదు. ఓకే, సో న్యూ కాలం క్రియేట్ చేస్తున్నాను. న్యూ కాలం
సో ఈ ఆప్షన్స్ అన్ని మనం పవర్ పివట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ప్రతి ఆప్షన్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, న్యూ కాలం నేమ్ ఇస్తాం. ఫస్ట్ కాలం నేమ్ ఇద్దామంటే సేల్స్ ఫ్లాగ్ అని ఇస్తాం. సేల్స్ ఫ్లాగ్ ఏంటంటే మనకి సేల్స్ ఇఫ్ కండిషన్ రాయాలి కదా. ఇఫ్ మన ఎక్సెల్ ఎలా అయితే రాస్తామో సేమ్ ఫార్మాట్ అనమాట. ఇఫ్ సేల్స్ లెస్ దాన్ 500 ఏం రావాలంటే నాకు అవుట్పుట్ లో అని రావాలి, లో సేల్స్ అని రావాలి. ఎల్స్ ఏం రావాలి, నాకు హై సేల్స్ అని రావాలి. ఓకే, ఎంటర్ కొట్టేస్తున్నాను. చూడండి మనకు కొత్త కాలం క్రియేట్ అయింది, లో సేల్స్ హై సేల్స్. సో హై సేల్స్ లో చూడండి మొత్తం 500 కన్నా ఎక్కువ ఉంటాయి వాల్యూ. ఓకే, ఇట్లా మన రిక్వైర్మెంట్ అంటే మన ఎగ్జిస్టింగ్ డేటా యూజ్ చేసేసి కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను. ఎగ్జిస్టింగ్ డేటా యూజ్ చేసేసి కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను, అంటే డేటాని ఎన్హాన్స్మెంట్ చేస్తాను. సో దాన్ని ఎన్హాన్స్మెంట్ చేయాలంటే మనకి డాక్స్ అనే లాంగ్వేజ్ యూజ్ చేసేసి చేస్తాం, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. సో సింటాక్స్ ఎలా రాస్తాం, ఏమేమి క్రైటీరియాస్ ఉంటాయి, ఏమేమి కండిషన్స్ మనం ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనం డాక్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. ఓకే, సో జస్ట్ ఇంట్రొడక్షన్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అంతవరకు? ఎనీ క్వశ్చన్స్? ఓకే, రైట్. సో ఇప్పుడు మనం పవర్ పివట్ గురించి ఇంట్రొడక్షన్ చూసేసాము. సో థర్డ్ వన్ వచ్చేసరికి పవర్ వ్యూ అనమాట. పవర్ వ్యూలో వచ్చేసరికి ఏం చేస్తాం, మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో పవర్ వ్యూ వచ్చేసరికి ఇది అనమాట. పవర్ వ్యూ ఓపెన్ చేస్తున్నాను. పవర్ వ్యూ చూడండి, ఫస్ట్ ఇంటర్ఫేస్ చూడండి పవర్ వ్యూలో ఎలా ఉందో. సో ఫస్ట్ పైన వచ్చేసరికి రిబ్బన్ అనమాట, అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసేసి మనం విజువల్స్ క్రియేట్ చేయొచ్చు. సో పైన దాన్ని ఏమంటాం రిబ్బన్ అంటాం. సో ఈ సెంటర్లో చూసారా, దీన్ని ఏమంటాం అంటే రిపోర్ట్ క్యాన్వాస్ అంటాం. అంటే మనం ఇందులో ఇక్కడ రిపోర్ట్స్ చూపిస్తాం అనమాట. ఈ మధ్యలో వైట్ కలర్ లో ఉన్న ఈ స్పేస్ ఏమంటాం అంటే రిపోర్ట్ క్యాన్వాస్ అంటాం. ఇక్కడ మనం రిపోర్ట్స్ అన్ని క్రియేట్ చేస్తాం. రైట్ సైడ్ చూడండి విజువలైజేషన్స్ ఉన్నాయా, సరే ఇక్కడ ఫిల్టర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫిల్టర్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఫిల్టర్ చేయాలంటే విజువల్ ఏమన్నా, ఇప్పుడు సపోజ్ టోటల్ కంప్లీట్ విజువల్ ఉంది, నాకు ఓన్లీ 2020 డేటా మాత్రమే చూడాలనుకున్నాను, అప్పుడు మనం ఇక్కడ ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఫిల్టర్స్ పెయిన్ అంటాం. ఓకే, నెక్స్ట్ సైడ్ చూడండి విజువలైజేషన్స్ పెయిన్. విజువలైజేషన్స్ పెయిన్ లో మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ విజువల్స్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, డేటా బేస్ చేసుకొని ఏది బెస్ట్ విజువల్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకొని ఆ విజువల్ ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఇందులోనే విజువలైజేషన్స్ లోనే కింద ఇంకా మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ అంటే ఫార్మాటింగ్ ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ ఫార్మాటింగ్, ఒక విజువల్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా బ్యూటిఫికేషన్ కోసం, అంటే బోర్డర్స్ యాడ్ చేయడం, ఇలాంటి బ్యూటిఫికేషన్స్ కోసం ఫార్మాట్ ఆప్షన్స్ యూజ్ చేసేసి చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ చూడండి ఫీల్డ్స్. మన ఎక్సెల్లో మన రా డేటాలో ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ప్లస్ వీటితో పాటుగా మనం డాక్స్ లాంగ్వేజ్ యూజ్ చేసి కొన్ని కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం. ఆ కొత్త ఫీల్డ్స్ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు టోటల్ సేల్స్ క్రియేట్ చేసాం, కొత్త ఫీల్డ్ సేల్స్ ఫ్లాగ్ అని చెప్పేసి కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసాం. సో ఆ డేటా మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. ఇన్పుట్ డేటా ప్లస్ న్యూ ఫీల్డ్స్ ఇక్కడికి వస్తాయి అనమాట. సో ఇది జస్ట్ ఇంటర్ఫేస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కింద చూడండి ఒకసారి పేజ్ 1 పేజ్ 2 ఉంది కదా. సో మనకి మొత్తం అన్ని విజువల్స్ ఒకే పేజ్ లో క్రియేట్ చేయలేము కదా. ఒక 10-15 విజువల్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇందులో ఒక 5 విజువల్స్, ఇందులో ఒక 5 విజువల్స్ అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. యాడ్ చేసుకుంటే మనకు వస్తూ ఉంటాయి పేజెస్. ఓకే, సో ఇది జస్ట్ ఇంటర్ఫేస్, పవర్ వ్యూ ఇంటర్ఫేస్ ఇది రిపోర్ట్. ఓకే, సో డిలీట్ చేస్తాను అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒక విజువల్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సింపుల్ విజువల్స్ క్రియేట్ చేయడం, మనకి బార్ చార్ట్. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ కావాలనుకుంటున్నాను. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది క్లిక్ చేయండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఈ బార్ ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని ఏమంటాం అంటే టైల్ అంటాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే ఒక విజువల్ ఇక్కడ వస్తుంది కదా,
ఒక స్ట్రక్చర్. దీన్నేమంటామంటే ఒక టైల్ అంటాం. సో, ఈ టైల్ ఇప్పుడేం కావాలంటే డేటా లోడ్ చేయాలి. మనకేం కావాలనుకున్నాం? సబ్ కేటగరీ వైస్ సేల్స్ కావాలనుకున్నాం. సో, సబ్ కేటగరీ సెర్చ్ చేయండి ఇక్కడ. సబ్ కేటగరీ ఎక్కడుంది? సబ్ కేటగరీ ఎక్కడుంది? జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. నెక్స్ట్ సేల్స్. చూడండి. క్రియేట్ అయిపోయింది రిపోర్ట్. చూడండి హెడర్ కూడా అదే తీసేసుకోండి. ఆటోమేటిక్‌గా సేల్స్ బై సబ్ కేటగరీ. మనమేమి హెడర్ ఇవ్వలేదు. ఆటోమేటిక్‌గా మనం డ్రాగ్ చేసిన ఫీల్డ్స్‌ని బట్టి హెడర్ కూడా ఆటోమేటిక్‌గా వస్తుంది. సేల్స్ బై సబ్ కేటగరీ. ఓకే. సో, ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ ఏమైనా కొన్ని ఫార్మాటింగ్ చేసుకొని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ డేటా లేబుల్స్ ఆన్ చేద్దాం. డేటా ఇప్పుడు ఫోన్స్‌కి ఎంత సేల్స్ ఉందో చెప్పలేము మనం ఎట్లా ఉంటే. అంతే కదా! ఫోన్స్‌కి ఎంత సేల్స్ ఉంది, షేర్స్‌కి ఎంత సేల్స్ ఉందో చెప్పలేము. ఇక్కడ డేటా కనబడాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫార్మాటింగ్ ఆప్షన్స్‌లోకెళ్ళేసి ఇది ఫార్మాటింగ్ ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడ డేటా లేబుల్ అని ఉంటది. అది ఆన్ చేస్తాం. ఇప్పుడేమవుతుందంటే ప్రతి సబ్ కేటగరీకి టోటల్ సేల్స్ ఎంతున్నాయని చూపిస్తదన్నమాట. ఓకే. ఇదొక విజువల్. సో, ఇంకొక విజువల్ క్రియేట్ చేస్తున్నాను. ఒక పై చార్ట్ తీసుకుంటున్నాను. ఏమైంది స్ట్రక్ అయిపోయింది. ఓకే. సో, ఒక పై చార్ట్ తీసుకుంటున్నాను. ఓకే. సో, నాకేం కావాలంటే రీజియన్ వైస్ సేల్స్ కావాలి. రీజియన్ ఎక్కడుంది? ఆర్ కదా! రీజియన్. ఓకే. రీజియన్ సేల్స్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నమాట. చూడండి. పై చార్ట్ క్రియేట్ అయింది. ఓకే. నేను ఇంకొక చార్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇంకొక చార్ట్. డోనట్ చార్ట్ తీసుకుంటున్నాను. డోనట్‌కి పైకి డిఫరెన్స్ ఏందంటే సేమ్ ఉంటాయి. కాకపోతే ఏందంటే మధ్యలో కొద్దిగా స్పేస్ వస్తదన్నమాట డోనట్ చార్ట్‌కి. ఓకే. సో, నాకు ఇక్కడ ఏం కావాలంటే కేటగరీ వైస్ సేల్స్ కావాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కేటగరీ వైస్ సేల్స్. కేటగరీ సేల్స్. ఓకే. చూడండి మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకి ఎన్ని రిపోర్ట్స్ కావాలంటే అన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటదన్నమాట. మీరు ఇట్లా డేటా షేర్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా డేటా షేర్ చేశారు. సో, క్లియర్‌గా అర్థమవుతుంది. ఏ కేటగరీకి ఎక్కువ సేల్స్ ఉన్నాయి. ఓకే. అట్లనే ఏ రీజియన్‌లో ఎక్కువ సేల్స్ ఉన్నాయి. క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉంటదన్నమాట కస్టమర్‌కి. ఓకే. సో, మనం ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఈ రిపోర్ట్ క్రియేట్ చేయడానికి ఏమన్నా కోడింగ్ రాసామా? ఏం అవసరం లేదు. సో, వన్స్ మనకి పవర్ పివోట్ నుంచి మొత్తం ఫైనలైజ్ అయిపోతే దాన్ని డేటా సెట్ అంటాం. అవుట్‌పుట్ ఆఫ్ పవర్ పివోట్‌ని డేటా సెట్ అంటాం. ఆ డేటా సెట్ మీద డైరెక్ట్‌గా మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం. ఏమి కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా విజువల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఈ విజువల్స్ అన్నమాట. ఇంకేమన్నా విజువల్స్ క్రియేట్ చేస్తామంటే ఇందులో ఓకే. పై చార్ట్, బార్ చార్ట్. సో, ఇంకొకటి కేపీఐ అని ఉంటుందన్నమాట. కేపీఐ వచ్చేసరికి ఏందంటే కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్ అంటాం. అంటే జస్ట్ డైరెక్ట్‌గా వాట్ ఈస్ ద టోటల్ సేల్స్ అని చెప్పడానికి ఇట్లా ఉంటదన్నమాట. కేపీఐ ఎక్కువ ఇచ్చేస్తాం. కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్ అంటే చూపిస్తాను. ఓకే. చూడండి కేపీఐ. జస్ట్ టోటల్ సేల్స్ కావాలనుకుంటున్నాను. చూద్దాం అనుకున్నాను. సో, టోటల్ సేల్స్ 2.30 మిలియన్. సో, కేపీఐ అన్నమాట. ఇది కేపీఐ అంటాం. అట్లా టోటల్ ప్రాఫిట్ ఎంతుందో చూద్దాం అనుకుంటున్నాను. ఇంకో కేపీఐ తీసుకొని
ఇంకొక కేపీ తీసుకుంటున్నాను. టోటల్ ప్రాఫిట్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అంటాం. సో క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇంకా టోటల్ సేల్స్ ఎంత ఉన్నాయి, టోటల్ సేల్స్ ఎంత ఉన్నాయి. సో ఇక్కడ ఫిల్టర్స్ చూసారా, ఈ ఫిల్టర్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇది టోటల్ అంత అన్ని ఇయర్స్ కలిపి. సో నాకు టోటల్ అవసరం లేదు, ఓన్లీ నాకు పర్టికులర్ ఇయర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఆర్డర్ డేట్ బేస్ చేస్తాం. నాకు ఆర్డర్ డేట్ ఉంది కదా, ఈ ఆర్డర్ డేట్ని ఫిల్టర్స్లో వేసేస్తాను. ఓకే ఇట్లా వచ్చింది, ఎస్. ఓకే నాకేం కావాలంటే ఓన్లీ రిలేటివ్ డేట్. చూడండి రిలేటివ్ డేట్ నాకు లాస్ట్ 3 ఇయర్స్ డేటా మాత్రమే కావాలి. నాకు మొత్తం వద్దు, ఓన్లీ లాస్ట్ 3 ఇయర్స్ డేటా మాత్రమే కావాలి. సెలెక్ట్ చేశారా, చూడండి డేటా చేంజ్ అయింది. ఫిల్టర్ ఓకే. సో ఇక్కడ రిలేటివ్ డేట్ లాస్ట్ 3 ఇయర్స్ సప్లై ఫిల్టర్, ఇక్కడ అప్లై ఫిల్టర్ కొట్టాలి. చూడండి డేటా చేంజ్ అంటే మనకి డేటా లాస్ట్ 3 ఇయర్స్ డేటా ఏం లేదు. చూడండి రా డేటా ఓపెన్ చేస్తున్నాను. లాస్ట్ 3 ఇయర్స్ అయినప్పుడు 2021 కదా, చూద్దాం లాస్ట్ 3 ఇయర్స్ డేటా ఏమైనా ఉందా, ఎప్పటి నుంచి ఉంది డేటా ఇందులో మనకి. సో 2014 నుంచి 2017 దాకా ఉంది, అంటే లాస్ట్ 3 ఇయర్స్ డేటా లేదు ఇందులో మనకి. రా డేటా లేదు కాబట్టి మనకి ఏమి విజువల్స్ రావట్లేదు ఇక్కడ. ఓకే అట్లా కాకుండా ఏం చేస్తున్నాం అయితే, ఓకే తీసేస్తున్నాను. కేటగిరీ నేను తీసుకున్నాను. సో కేటగిరీలో ఓన్లీ నాకు 3 కేటగిరీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఓన్లీ ఫర్నిచర్ మాత్రమే కావాలి, ఏం అవసరం లేదు. చూడండి మీరు ఫర్నిచర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డేటా ఇందులో ఉన్న విజువల్స్ మొత్తం ఫిల్టర్ అయిపోతాయి ఫర్నిచర్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సప్లైస్ సెలెక్ట్ చేసింది, డేటా మొత్తం ఓన్లీ ఆఫీస్ సప్లైస్ మాత్రమే ఉంటుంది. సో మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని సో ఫిల్టర్స్ ఆప్షన్స్ ఇస్తామంట కస్టమర్కి. వాడు ఇష్టం కదా, వాడే కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ డేటా చూసుకోవచ్చు. డేటా మొత్తం చేంజ్ అవుద్ది ఒకేసారి. ఓకే ఇందులో ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫిల్టర్స్, విజువలైజేషన్స్, సో ఇప్పుడు ఏ విజువల్ యూజ్ చేయాలి, ఏ కండిషన్లో ఏ విజువల్ యూజ్ చేయాలి అనేది మొత్తం డిస్కస్ చేస్తాం మనం పవర్ వ్యూ గురించి డిస్కస్ చేసేటప్పుడు. ఓకే ఇంకొక కొత్త పేజ్ కావాలంటే ఇక్కడ కొత్త పేజ్ క్రియేట్ చేసేసి ఒక విజువల్ ఇక్కడ ఒకటి క్రియేట్ చేద్దాం. లైన్ చార్ట్ తీసుకుంటాం, అంటే మనకి ఎప్పుడైనా ట్రెండ్ చూపించాలంటే లైన్ చార్ట్ తీసుకుంటాం అనమాట. అంటే ఇయర్ వైజ్ సేల్స్, మంత్ వైజ్ సేల్స్, అలా మనం ట్రెండ్ చూపించాలంటే ఎప్పుడైనా సరే లైన్ చార్ట్ తీసుకుంటాం. లైన్ చార్ట్ తీసుకున్నాను, ఆర్డర్ డేట్ తీసుకుంటున్నాను. ఆర్డర్ డేట్ సేల్స్ చూడండి. సో ఇయర్ వైజ్ సేల్స్ అనమాట, సేల్స్ బై ఇయర్ చూడండి ఆటోమేటిక్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు చెప్తే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇవన్నీ మనకి పవర్ వ్యూ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేస్తాం అనమాట. సో డ్రిల్ డౌన్ అంటాం కదా, అంటే మనకి ఇప్పుడు ఇయర్ చూపిస్తుంది, నాకు మంత్ వైజ్ సేల్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ డ్రిల్ డౌన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి క్వార్టర్, ఇయర్ తర్వాత క్వార్టర్ తర్వాత మళ్ళీ ఇంకా కావాలంటే మంత్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదన్నమాట, ఆటోమేటిక్గా పవర్ క్వరీని డిటెక్ట్ చేసేసి మొత్తం ఇచ్చేస్తాం మనకి. డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు మనం డేటా మొత్తాన్ని. ఓకే ఇవన్నీ మనం ఇందులో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్దాం. ఓకే సో ఇందులో ఏమన్నా మిస్ అయినా ఇంట్రడక్షన్ క్లాస్కి పవర్ క్వరీలో ఓకే ఇంతే అండి. ఇంకా ఇది పవర్ వ్యూ ఇంట్రడక్షన్. సో జస్ట్ పవర్ వ్యూ అంటే ఏంటంటే మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ విజువల్స్. సో జస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం విజువల్ అనేది మనం ఇక్కడ ఒక ఆప్షన్ ఒకటి చూసాం, కొన్ని విజువల్స్ క్రియేట్ చేసేస్తాం. ఓకే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో పవర్ వ్యూలో?
ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి పవర్ బిలో? క్వశ్చన్స్ లేవా? ఓకే. సో ఇప్పుడు మనం పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి జస్ట్ ఇంట్రొడక్షన్ చూసాం. పవర్ బిఐ డెస్క్టాప్ వచ్చేసరికి డెవలప్మెంట్ టూల్. మనం ఇక్కడ మనకి 80-90% వర్క్ మొత్తం ఇందులోనే చేస్తాం అన్నమాట. సో ఇందులో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటోసారి పవర్ క్వెరీ. పవర్ క్వెరీలో వచ్చేసరికి మనం ఈటీఎల్ యాక్టివిటీస్ చేస్తాం. అంతే కదా? నెక్స్ట్ పవర్ పివోట్ సెకండ్ ఆప్షన్. సెకండ్ వచ్చేసరికి పవర్ పివోట్. ఇందులో మనం 2 యాక్టివిటీస్ చేస్తాం. ఒకటి డేటా మోడలింగ్. ఇంకోటి వచ్చేసరికి డేటా ఎన్హాన్స్మెంట్. డేటా ఎన్హాన్స్మెంట్. దీన్ని డాక్స్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసరికి పవర్ వ్యూ. విజువల్స్ క్రియేట్ చేస్తాం. సో ఇదన్నమాట. ఈ 3 మెయిన్ మనకి పవర్ బిఐ డెస్క్టాప్ లో ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క కాంపోనెంట్ కూడా మనం డిస్కస్ చేసే ఇంట్రొడక్షన్. ఓకే. నెక్స్ట్ పవర్ బిఐ సర్వీస్. పవర్ బిఐ సర్వీస్ ఇప్పుడు చూడండి, పవర్ బిఐ డెస్క్టాప్ లో మీరు రిపోర్ట్స్ క్రియేట్ చేశారు, ఫైన్. సో ఇప్పుడు మీరు రిపోర్ట్ క్రియేట్ చేసిన రిపోర్ట్ ఎక్కడ ఉంటుంది? మీ డెస్క్టాప్ లో ఉంటుంది. ఓకే. మీరు కస్టమర్కి ఎలా షేర్ చేయాలి రిపోర్ట్? రిపోర్ట్ కస్టమర్ షేర్ చేయాలంటే అయితే ఈ క్లౌడ్ బేసిస్ కరెక్ట్. అవును. సో క్లౌడ్ బేస్డ్. సో ఒక ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ గా ఇది మొత్తం సేవ్ చేసేసి మెయిల్ పంపించాలి, షీట్. అదొక ఆప్షన్. అలా ఎప్పుడు పంపించకూడదు, ఎందుకంటే రా డేటా మొత్తం కనిపిస్తుంది వాళ్ళకి. అలా ఎప్పుడు పంపించకూడదు. సో మనం ఏం చేస్తామంటే దీన్ని ఓన్లీ రిపోర్ట్ మాత్రమే పంపించాలి కాబట్టి మనకు ఒక ప్రాసెస్ ఫాలో అవుతుంది అనమాట. ఏంటంటే ఫస్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ లో మనకు డైరెక్ట్ గా షేర్ చేసి క్లయింట్ తో షేర్ చేసే ఆప్షన్ లేదు పవర్ బిఐ డెస్క్టాప్ లో. సో పవర్ బిఐ డెస్క్టాప్ అంటే ఏంటంటే ఓన్లీ విజువల్స్ క్రియేట్ చేయొచ్చు అంతే. అంతవరకు పవర్ బిఐ డెస్క్టాప్ యూజ్ చేసేసి. ఓకే. మరి రిపోర్ట్ ని పబ్లిష్ షేర్ చేయాలంటే ఎలా చేస్తామంటే ఈ పవర్ బిఐ డెస్క్టాప్ లో మనకు ఆప్షన్ ఉంటుంది పబ్లిష్ అని చెప్పేసి. పబ్లిష్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సో ఫస్ట్ సేవ్ చేయాలి. ఇక్కడ షీట్ సేవ్ చేయాలి. మనం క్రియేట్ చేసాం కదా, సేవ్ చేస్తున్నాను. రిపోర్ట్ 1 అని చెప్పేసి ఇస్తున్నాను. ఈమెయిల్ అడ్రస్ కదా. సో ఖచ్చితంగా చెప్పాను కదా, పబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా మనకి పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ ఉండాలి. సో పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ వచ్చేసరికి మనకి 30 days 60 days 90 days ఫ్రీ ఇస్తాడు అనమాట. ఆల్రెడీ నాకు ఉంది, చూస్తున్నాను. క్రియేట్ చేశాను. ఓకే. సో నేను క్రియేట్ చేశాను ఇక్కడ. సో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్ గా 90 days ఫ్రీ ఇస్తారు. సో కంటిన్యూ పడుతున్నాను ఇక్కడ చూడండి. ఖచ్చితంగా పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు డేటా ఏంది పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి పవర్ బిఐ సర్వీస్ లోకి పబ్లిష్ అవుతుంది. పవర్ బిఐ సర్వీస్ లోకి. into your account. ఓకే. పాస్వర్డ్ కావాలి కదా, పాస్వర్డ్ గుర్తుందా, మర్చిపోయాను. ఓకే. సో మన మొబైల్కి ఒక అథెంటికేషన్ వస్తుంది, మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు చూడండి మనకి చూడండి ఇక్కడ మనకి డైరెక్ట్ గా మై వర్క్ స్పేస్ అని వస్తుంది. సో కొత్త విండో నేను ఒక మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెష్ గా. చూడండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాం. స్లోగా ఉంది సిస్టమ్. ఓకే. సో ఏంటంటే మనకి ఇప్పుడు పవర్ బిఐ సర్వీస్ ఓపెన్ చేయాలంటే app.powerbi.com అనమాట. ఇది యూఆర్ఎల్ app.powerbi.com. చూడండి నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను అనమాట. సో అందుకని నాకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఒక్క
నిమిషం ఛార్జింగ్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో యాప్ డాట్ పవర్ బై డాట్ కామ్ ఓపెన్ చేశాను. ఆల్రెడీ సైన్ ఇన్ నాకు 5 డేస్ లెఫ్ట్ అనమాట. ఆల్రెడీ నేను అంటే 85 డేస్ బిఫోర్ క్రియేట్ చేశాను అకౌంట్. సో 5 డేస్ మాత్రమే ఉంది నాకు ట్రయల్ పీరియడ్. ఓకే. సో చూడండి ఇదనమాట పవర్ బేస్ సర్వీస్ ఇంటర్ఫేస్ ఇది. హోమ్ పేజ్ అనమాట ఇదంతా. ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు. సో మనకు చెప్పాను కదా పవర్ బేస్ సర్వీస్‌లో మనం చేయాలంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి క్లౌడ్ బేస్డ్ ఉంది. ఇంకోటేసరికి ఆన్ ప్రెమైస్ ఉంది. ఓకే. క్లౌడ్ బేస్డ్ వచ్చేసరికి ఏంటంటే మనకి మొత్తం వాళ్ళే చూసుకుంటారనమాట. మనకి ఓన్లీ మనీ పే చేస్తే చాలు. సర్వర్ మెయింటెనెన్స్ కానీ, స్టోరేజ్ మెయింటెనెన్స్ కానీ, నెట్వర్క్ మెయింటెనెన్స్ కానీ, ఓకే. ఏమైనా నెట్వర్క్ ఇష్యూ వస్తే ఏమన్నా ఇష్యూ వచ్చినా గాని రిసోర్సెస్ కావాలి కదా! దాన్ని రిజాల్వ్ చేయాలంటే. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ మొత్తం ఆ కంపెనీ వాడే చూసుకుంటాడు. ఎవడైతే మనకి క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుందో. ఆన్ ప్రెమైస్ వచ్చేసరికి ఏందంటే మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలా, మీరే స్టోరేజ్ మెయింటైన్ చేసుకోవాలా, మీరే సర్వర్ మెయింటైన్ అన్నీ మీ దగ్గర నుంచి మెయింటైన్ చేసుకోవాలా. ఆన్ ప్రెమైస్‌కి ఎప్పుడు వెళ్తారంటే డేటా అనేది చాలా సెక్యూర్ అనుకోండి బాగా. మీరు వాళ్ళని నమ్మలేరు కదా! క్లౌడ్ వాళ్ళకి డేటా ప్రొవైడ్ చేస్తే వాడు మీ డేటా చూసేసి డేటా లీక్ చేయొచ్చు వేరే వాళ్ళకి. సో, మరీ డేటా అనేది చాలా సెక్యూర్‌గా ఉన్నప్పుడు అప్పుడు ఆన్ ప్రెమైస్‌కెళ్తారనమాట. డేటా లీక్ అవ్వకుండా ఉండడానికి. మామూలుగా నార్మల్‌గా అయితే క్లౌడ్ బేస్డ్. మోస్ట్‌లీ 98% క్లౌడ్ బేస్డ్ యూజ్ చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు మనకి పవర్ బిఐ వచ్చేసరికి అజ్యూర్ క్లౌడ్ బేస్డ్ అనమాట. అజ్యూర్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది. పవర్ బిఐనే మైక్రోసాఫ్ట్ కంపెనీది కాబట్టి సో, పవర్ బిఐ వచ్చేసేది అజ్యూర్ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. పవర్ బిఐ సర్వీస్ అనేది దీన్ని పవర్ బిఐ సర్వీస్ అంటాం. ఇది క్లౌడ్ బేస్డ్‌ని. ఆన్ ప్రెమైస్‌లో యూజ్ చేసేదాన్ని పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ అంటాం. ఓకే. సో, మనం ఇది యూజ్ చేస్తాం మొత్తం. పవర్ బిఐ సర్వీస్ క్లౌడ్ బేస్డ్ అజ్యూర్. ఓకే. పవర్ బిఐ సర్వీస్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి అకౌంట్ ఉండాలి. పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ ఉండాలి. నేను దాంతో లాగిన్ అయ్యాను. ఇది అన్నమాట పేజ్. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఇంటర్ఫేస్ చూడండి. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది పవర్ బిఐ సర్వీస్ పేజ్. సో, మీరు ఇక్కడ సైన్ ఇన్ అవ్వగానే ఇక్కడ మీకు అకౌంట్ కనిపిస్తుంది. ఫ్రీ అకౌంట్. ఓకే. రైట్. ఇక్కడ మనకి ఎన్ని ట్రయల్ డేస్ ఎంత ఉందో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇంకా మనకి ఆప్షన్స్. ఫేవరెట్స్ అంటే మీరు ఏమన్నా డాష్‌బోర్డ్ కానీ, ఏమన్నా రిపోర్ట్స్ కానీ చేసిన తర్వాత ఫేవరెట్స్‌లో పెట్టుకుంటే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. మనకి బుక్ మార్క్ లాగా అన్నమాట ఇది. మనం కొన్ని యూఆర్ఎల్స్ బుక్ మార్క్ చేసుకుంటాం కదా! ఎక్కువ సార్లు యాక్సెస్ చేసి యూఆర్ఎల్స్ బుక్ మార్క్ చేసుకుంటాం కదా! అట్లా ఫేవరెట్స్ అన్నమాట. రీసెంట్ రిపోర్ట్స్ అంటే నేను రీసెంట్‌గా క్రియేట్ చేసుకున్న రిపోర్ట్స్ ఇవన్నమాట. 28 డేస్ అగో నేను ఒకటి క్రియేట్ చేశాను. ఓకే. సో, క్రియేటివ్ డేటా సెట్స్ మనం తర్వాత డిస్కస్ చేస్తాం. యాప్స్ ఓకే. షేర్డ్ విత్ మీ ఓకే. ఇయన్నీ మనం డిస్కస్ ఇక్కడ చూడండి కింద మై వర్క్ ప్లేసెస్ ఉంది కదా! మై వర్క్ స్పేస్ అని ఉంది ఇక్కడ. మై వర్క్ స్పేస్. మనం అక్కడ డేటా పబ్లిష్ చేయగానే మనకు ఒక ఆప్షన్ కనిపించింది. ఇక్కడ చూడండి. మై వర్క్ స్పేస్ అని చెప్పేసి. ఇది పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వచ్చాను మళ్ళీ నేను. మనం ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయగానే ఒక ఆప్షన్ వచ్చింది. మై వర్క్ స్పేస్ అని చెప్పేసి. అది ఇదన్నమాట ఆప్షన్. సో, మనం ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ క్లిక్ చేయగానే ఈ మై వర్క్ స్పేస్‌లో ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఇన్ని రిపోర్ట్స్ ప్రీవియస్‌గా పబ్లిష్ చేశానన్నమాట. సో, ఇప్పుడు ఈ మై వర్క్ స్పేస్‌లోకి కొత్త రిపోర్ట్ పబ్లిష్ చేస్తున్నాను. ఓకే. ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేస్తున్నాను. సో, చూడండి పబ్లిష్ అవుతుంది రిపోర్ట్. పబ్లిషింగ్ రిపోర్ట్ 1. ఓకే. గాట్ ఇట్. సో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొస్తున్నాను. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 527 ఆల్రెడీ రిపోర్ట్ వచ్చేసింది. పబ్లిష్ చేశాను. ఇంతకుముందు ఇది లేదు. ఇప్పుడు వచ్చిందన్నమాట. 527, 635 చూడండి. ఓకే. ఇదన్నమాట రిపోర్ట్. సో, రిపోర్టే. ఓకే. మై వర్క్ స్పేస్‌లోకెళ్ళేసేసి మీరు ఇక్కడ చూసుకోవాలి. రిపోర్ట్ 1 ఇది మనకు పబ్లిష్ చేసింది. రిపోర్ట్ చూడాలనుకుంటున్నారు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. సో, ఇయే కదా మనం క్రియేట్ చేసింది. సేల్స్ బై సబ్ కేటగరీ, సేల్స్ బై రీజియన్. ఇవే కదా మనం క్రియేట్ చేసింది. సో, 2 పేజెస్ క్రియేట్ చేసాం. పేజ్ 1, పేజ్ 2. పేజ్ 2 వచ్చేసరికేమో మనం జస్ట్ ఒక ట్రెండ్ అనాలిసిస్ చూద్దాం అన్నట్టు. ఒక మంత్లీ చూసామన్నమాట. పేజ్ 1లో కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేసాం. ఇవే కదా మనం రిపోర్ట్స్ క్రియేట్ చేసాం. ఓకే. రైట్. సో, మీరేమన్నా ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అంటే కొత్త రిపోర్ట్ క్రియేట్ చేయాలన్నా చేసుకోవచ్చు ఇక్కడ. పవర్ బిఐ సర్వీస్‌లో కూడా. ఓకే. సో, పవర్ బిఐ సర్వీస్‌లో కూడా మీరు కొత్త రిపోర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? కాకపోతే ఏందంటే పవర్ బిఐ సర్వీస్‌లో మనం ఈటీఎల్ యాక్టివిటీస్ చేయలేము. సో, ఈటీఎల్ యాక్టివిటీస్ చేయాలంటే ఖచ్చితంగా పవర్ బిఐ డెస్క్‌టాప్ మాత్రమే చేస్తాం. ఈటీఎల్ యాక్టివిటీస్ కానీ, డాక్స్ లాంగ్వేజ్ యూజ్ చేసి కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేయడం గాని, అవి ఇందులో పాసిబుల్ కాదు. పవర్ బిఐ సర్వీస్‌లో. సో, పవర్ బిఐ సర్వీస్‌లో మీరేం చేయొచ్చంటే కొత్త ఫీల్డ్స్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు.
సారీ కొత్త రిపోర్ట్స్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త రిపోర్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. చూడండి ఇక్కడ ఎడిట్ కొట్టగానే మీకు పవర్ వ్యూలో ఎలా అయితే ఓపెన్ అయిందో పేజ్, సేమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి పేజ్ 3 కొత్త పేజ్ క్రియేట్ చేశాను. నాకేం కావాలంటే ఇక్కడ కస్టమర్ వైజ్ సేల్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే జెండర్ వైజ్ సేల్స్ కావాలనుకుంటున్నాను. ఒక పై చార్ట్ తీసుకున్నాను. జెండర్ సేల్స్ చూడండి క్రియేట్ చేసేసాను. సో మీరు రిపోర్ట్ సేవ్ చేశాను. రిపోర్ట్ సేవ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా, పవర్ BI సర్వీస్లో మనం న్యూ రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. కెన్ బి క్రియేటెడ్ బట్ నో ETL యాక్టివిటీస్ అండ్ నో డేటా మోడలింగ్. అంటే మళ్ళీ అట్లానే మనం 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఇచ్చాం కదా, అది కూడా ఇక్కడ పాసిబుల్ కాదు. ఓకే. ఇట్లా అనమాట. సో పవర్ BI సర్వీస్లో కొత్త రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు, కానీ ETL యాక్టివిటీస్ కానీ డేటా మోడలింగ్ కానీ పాసిబుల్ కాదు. రైట్. సో పవర్ BI సర్వీస్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే, పవర్ BI డెస్క్టాప్లో లేని ఫీచర్ ఏంటంటే, పవర్ BI డెస్క్టాప్లో డాష్ బోర్డ్ క్రియేట్ చేయలేము. డాష్ బోర్డ్ అని చెప్పేసి కొత్త, సో ఏదైనా సరే డాష్ బోర్డ్ అంటాం, రిపోర్ట్ అన్నాం మనం, ఏదైనా సరే డాష్ బోర్డ్ అంటాం. డాష్ బోర్డ్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ రిపోర్ట్స్. డాష్ బోర్డ్ అంటే ఓకే. సో డాష్ బోర్డ్ అంటే రిపోర్ట్ అంటే ఇదన్నమాట. ఇప్పుడు పేజ్ 1 ఉందా, ఇదన్నీ మల్టిపుల్ రిపోర్ట్స్ అంటాం. ఈ పేజ్లో మనకు మల్టిపుల్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇదొక రిపోర్ట్, ఇదొక రిపోర్ట్, ఇదొక రిపోర్ట్, ఇదొక రిపోర్ట్, ఇదొక రిపోర్ట్. ఓకే. సో కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ రిపోర్ట్స్ ని డాష్ బోర్డ్ అంటాం. డాష్ బోర్డ్ కాంబినేషన్ ఆఫ్